ఫారెన్ లో ఉన్న నీకు ఇక్కడ కూడా గెస్ట్ హౌస్లు ఉన్నాయా? ఫారెన్ లో నేను పెట్టిన సాఫ్ట్వేర్ కంపెనీ బాగా క్లిక్ అయింది. దాంతో ప్రపంచమంతా ఇలాంటి గెస్ట్ హౌస్లు చాలా ఉన్నాయి. డబ్బు లేని వాడికి ప్రేమించే అర్హత లేదని ఆ రోజు మీ నాన్న మాటలు నాలో కసిని పెంచాయి. దానికి తోడు నిన్ను బాగా చూసుకోవాలన్న ఆలోచనే నన్ను ఇంతవాణ్ణి చేశాయి. వసంత, నా దగ్గర ఇప్పుడు లెక్కలేనంత డబ్బుంది. లేనిదల్లా నువ్వు నా సొంతం కావన్న భావన మాత్రమే. ఆకాష్, నువ్వు చాలా మంచివాడివి, దానికి మించి గొప్ప ప్రేమికుడివి. నాకన్నా మంచి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ లైఫ్ చాలా బాగుంటుంది. ఇండైరెక్ట్ గా నన్ను మర్చిపో అని చెప్పే బదులు డైరెక్ట్ గా నన్ను చచ్చిపో అని చెప్పొచ్చుగా. ఆకాష్, అలా మాట్లాడకు ఆకాష్. ఊపిరి ఆగిపోయినా బ్రతకగలను కానీ నీ గురించి ఆలోచన ఆగిపోతే బ్రతకలేనంత పిచ్చి ప్రేమ వసంత నాది. నువ్వంటే ఐ లవ్ యూ సో మచ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను వసంత. ఇప్పుడు వద్దులే ఆకాష్. ప్లీజ్ నన్ను కాదనకు. ఏంటి ఆకాష్, సరాసరి ఇంటికే వచ్చేసావు? ఆయన సడన్ గా ఇంటికి వస్తే బాగుండదు, వెళ్ళు. నిజం చెప్పు వసంత, నీకు నీ భర్త అంటే ఎక్కువ ఇష్టమా, నేనంటే ఎక్కువ ఇష్టమా? ఏంటి ఆకాష్ ఈ పిచ్చి ప్రశ్న? వసంత, నిన్ను నాకంటే ఎక్కువ ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించలేరని ఇన్నాళ్ళు నేను పిచ్చి ప్రేమలో బతికాను. ఒకవేళ నీకు నాకంటే నీ భర్త పైన ఎక్కువ ప్రేమ ఉంటే చెప్పు, ఇంకెప్పుడు నీకు కనిపించను. నీకే కాదు, ఇంకెవరికి కనిపించను. డైరెక్ట్ గా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నా వసంత నాకెందుకు దూరం చేసావని ఆ దేవుడిని అడుగుతాను. ఆకాష్, మా ఆయనంటే అభిమానం, ఇష్టం చాలా ఉంది, కానీ నా ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్, అది నీ మీదే. నాకు తెలుసు వసంత, అందుకే నిన్ను శాశ్వతంగా నాదాన్ని చేసుకోవాలనుకుంటున్నాను. వెంటనే నీ భర్తకు విడాకులు ఇచ్చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఆకాష్, అదంత ఈజీ కాదు. రాజేష్కి నేనంటే చాలా పిచ్చి ప్రేమ. సడన్ గా నేను తనను వదిలేస్తే నన్ను చంపడానికి కూడా వెనకాడనంత పిచ్చి ప్రేమ. రాజేష్ ని జాగ్రత్తగా వదిలించుకోవాలి. చాలా తెలివిగా మన దారికి అడ్డు రాకుండా ఎలా చేస్తానో నువ్వే చూడు. నా కోసం రాజేష్ ను చంపడం నాకిష్టం లేదు. పిచ్చిదానా, పోలీసుల పవర్ తెలిసి కూడా నేను మర్డర్ చేస్తానని ఎలా అనుకున్నావు? రాజేష్ను తప్పించడానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.